డెసిమల్స్ గురించి తెలుసుకుందాం. ఫ్రాక్షన్ అంటే ఏంటి? న్యూమరేటర్ బై డినోమినేటర్ ఫామ్‌గా ఉండేటువంటి వాల్యూని మనం ఫ్రాక్షన్ అని పిలుస్తాం. ఇప్పుడు ఈ ఫ్రాక్షన్‌లో ఉండేటువంటి డినోమినేటర్స్‌లో టెన్స్ గానీ, హండ్రెడ్స్ కానీ, థౌసండ్స్ కానీ, 10,000s కానీ వస్తే అప్పుడు మనం ఈ ఫ్రాక్షన్‌ని డెసిమల్ అని పిలుస్తాం. అదేంటి డెసిమల్స్‌లో పాయింట్‌లో ఉంటాయి కదా! నువ్వు ఫ్రాక్షన్ అంటున్నావు ఏంటి అంటే, యాక్చువల్లీ ఇలాంటి వాటిని మనం సింప్లిఫై చేస్తే అప్పుడు మనకి పాయింట్‌లో వస్తాయన్నమాట. నెక్స్ట్ డెసిమల్స్ యొక్క టైప్స్. ఫస్ట్ టెర్మినేటింగ్ డెసిమల్ అంటే నేమ్‌లోనే ఉంది టెర్మినేట్ అంటే ఎక్కువగా డిజిట్స్ రావు ఇక్కడితో 2.5, 3.693 ఇలాంటి వాల్యూస్‌ని టెర్మినేటింగ్ అని అంటాం. నాన్ టెర్మినేటింగ్ అంటే ఏంటంటే చూడండి ఇక్కడ 1.56712135 సో ఆన్ ఇలా డాట్స్ పెట్టానంటే అలా డిజిట్స్ వస్తూనే ఉంటాయి. ఇలా ఎండ్ అయిపోవు. అందుకని దీన్ని నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ అని పిలుస్తాం. ఇక రికరింగ్ అంటే రిపీటింగ్ అని అర్థం. అంటే ఒక డిజిట్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. సో ఇది కూడా టెర్మినేట్ అవ్వదు. ఇలా వస్తూనే ఉంటుంది. కాకపోతే డిజిట్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. సో రిపీట్ అయిన డిజిట్‌కి మనం బాగా పెట్టుకొని షార్ట్ ఫామ్‌గా రాసుకుంటాం. నెక్స్ట్ మిక్స్డ్ రికరింగ్ అంటే ఇక్కడ మనకి కొన్ని డిజిట్స్ నార్మల్‌గా వస్తాయి. కొన్ని డిజిట్స్ రిపీట్ అవుతాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి చూడండి 1.97 8 అనేది రిపీట్ అయింది కాబట్టి దీన్ని 1.978 బార్ అని